క్రీస్తునామమున శుభవందనాలు. చూసుకున్నట్లయితే కీర్తనలు 122:6 కీర్తనలు 122:6 యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయుడి. చూడండి, యెరూషలేము ఉంది ప్రపంచంలో యేసుక్రీస్తు జన్మించిన స్థలం. జెరూసలేం యొక్క ప్రత్యేకత లేదంటే దేశం చుట్టూ కొండలు ఉంటాయి. గ్లోబ్లో వృత్తలేఖిని బట్టి గీస్తే సెంటర్ పాయింట్ భూమధ్య రేఖ సరళ రేఖకు అది గ్లోబ్లో ప్రపంచ పటం ఉంది కదా, ఆ పటంలో సెంటర్ పాయింట్. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రపంచ శాంతిని కోరే ప్రాఫిట్. ఎంతోమంది ప్రవక్తలు, గౌతమ బుద్ధుడు, అలెగ్జాండర్ ది గ్రేట్, ఇంకా చాలామంది ప్రవక్తలు ఉన్నారు. కానీ అందరికంటే ప్రేమను కోరే ప్రవక్త ప్రేమను కోరే యేసయ్య ఒకడు మాత్రమే. మరి యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన ఒక ప్రవక్త కాదు, మరి నిజమైన దేవుడు, నరులకు దేవునికి మధ్యవర్తి. మరి క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మనం ఫలించాలంటే యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయాలి. ఆ దేశం యొక్క ఎగుమతులను పెంచండి దేవా, ఆ దేశంకు వచ్చే విజిటర్స్ను పెంచండి, ఆ దేశంలో ఉన్న 12 గోత్రాల వాళ్ళను దీవించండి. అనేకులు మొదటివారు కడపవారు కూర్చున్నారు. ఎందుకంటే బైబిల్ చదవకుండా, ప్రార్థన లేకుండా, దశంభాగాలు ఇవ్వకుండా ఎంతోమంది నశించిపోతున్న ఆత్మలు ఉన్నాయి. వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేయాలి. అక్కడ కూడా క్రీస్తుని అంగీకరించకుండా ఉండే చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు చనిపోయి మూరలో తిరిగి లేచలేవని ఆ దేశంలో, యెరూషలేము దేశంలో ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా క్రీస్తు పాదాల చెంతకు రావాలని మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆ దేశ క్షేమం కోసం ప్రార్థన చేస్తే మనకు క్షేమం. కాబట్టి మనం ఫలించాలంటే ఏం చేయాలి? ఆ దేశ క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే బైబిల్లో ఉన్న ప్రవక్తలంతా యెరూషలేములో ఉన్న ప్రవక్త. ఇక్కడ దాకా మనకు సువార్త అందిందంటే ప్రపంచ నలుమూలలకు అందింది. మరి ఇతర రకరకాల ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ పవిత్ర గ్రంథాలను పక్కకెట్టి క్రీస్తు పాదాల చెంతకు వస్తున్నారు. మరి పూజీలు అనే ప్రాంతంలో ఉన్నప్పుడు అనేక రోజులు ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేసినప్పుడు నాతో గాబ్రియల్ దేవత ఏమని చెప్పిందంటే, ఫస్ట్ యెరూషలేము దేశం 12 గోత్రాలను దీవించి ఎగుమతులను పెరగాలి, విజిటర్స్ని పెంచండి, ఆ దేశంలో పంటలను దీవించండి, ఆ దేశాన్ని దీవించండి అని ప్రార్థన చేసిన తర్వాత ఇస్మాయిల్ సంతానమైన మక్కా, సౌదీలో ఉన్న ప్రాంతం మక్కా, ఆ దేశం క్షేమం కోసం ప్రార్థన చేయాలి. ఈ దేశంలో, ఆ దేశంలో యాగ్జనులు తగ్గాలి, రకరకాల రోగాలతో మరణిస్తున్నారు, మరణాలు తగ్గాలి, శాంతి ఉండాలి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు అక్కడ తోడుగా ఉన్నాడు. శత్రుఘ్న అభిజ్ఞకు మూషకు తోడుగా ఉన్నట్లు. ఎందుకంటే అక్కడ ఆ రాష్ట్రం భయంకరమైన ప్రాంతం. హీట్ అంటే వేడి, 40-45 డిగ్రీల ఎండలు ఉంటుంది. మొత్తం కింద డాంబర్ రోడ్డు, పక్క పొంటి అంత గుళ్ళు ఉంటాయి, వేడి వేడి బండలు. అయినా కానీ శత్రుఘ్న అభిజ్ఞకు మూషకు తోడుగా ఉన్నట్టు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. 5-6 కిలోమీటర్ల కాలి నడకతో వెళ్ళి అక్కడ సువార్త చేసేవాడిని, కానీ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఫలించాలంటే ప్రస్తుతం మనం సౌదీ దేశాన్ని కూడా దీవించుతాం. ఎందుకంటే అక్కడ పెట్రోల్, డీజిల్ ప్రపంచవ్యాప్తంగా సప్లై చేస్తున్నారు. ఆల్ ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్స్, ఆల్ వెహికల్స్, బస్, కార్. ఇస్మాయిల్కి ఇచ్చిన ఆశీర్వాదం. అసలు అక్కడ పెట్రోల్, డీజిల్ లేకుంటే ఒక 10 నిమిషాలు ప్రపంచం లేదనుకోండి, ఆగిపోతుంది. ఇక్కడ వాహనాలు అక్కడ అవన్నీ పోతాయి. అంటే ఇస్మాయిల్కు దేవుడు, ఇస్సాకు దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి వాళ్ళ సంతానం కూడా మనం దీవిద్దాం. మరి క్రైస్తవాత్మీయతను మనం ఫలించాలంటే ఇతరులను దీవిస్తేనే మనకు దీవెనలు, శపిస్తే శాపాలు. యెరూషలేము దేశం యొక్క రాజును బెంజమిన్ నెతన్యాహును దీవిస్తాం. ఎందుకంటే మోషే లాంటి సాత్వికం ఉండాలి, యేసుక్రీస్తు లాంటి దయాగుణం ఉండాలి. చూసిరా, ఈ యుద్ధాలు జరుగుతున్నాయి. చాలామంది క్రైస్తవులు, యూదులు, ముస్లింలు, హిందువులు, అన్ని రకాల వాళ్ళు చనిపోతున్నారు. వాట్ ఈస్ ద రీజన్? నో ప్రేయర్ లైఫ్, నో ఫాస్టింగ్ లైఫ్, నో రీడింగ్ ఆఫ్ ద బైబిల్, రీడింగ్ ఆఫ్ ద ధర్మశాస్త్రం చదువుతలేరు. కాబట్టి ఉపవాసం లేదు.
ప్రార్థన అనేది లేదు, ప్రేయర్ లైఫ్ లేదు. ఇక్కడ ప్రేయర్ ఉన్నవాడు బాంబు వేయరు. చూసిరా, లెబనాన్ అనే ప్రాంతం, చాలా ప్రాంతాలలో ప్రజలు చాలా కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులతో ఉంటున్నారు. మనం ఉపవాసంలో ప్రార్థన చేద్దాం. ప్రభు అక్కడ ప్రపంచ శాంతి నెలకొల్పాలి. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఎన్ని మీటింగ్లు పెట్టినా కానీ అక్కడ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి స్టిల్. ప్రార్థన ద్వారాడి ఒక పక్షి ఎగరాన్ని చూసి రైట్స్ బ్రదర్స్ విమానాన్ని కనుగొన్నారు. టెలిఫోన్ గ్రహాం బెల్, ఈ శాస్త్రవేత్తలు, సైంటిస్ట్, ఆల్ సైంటిస్ట్ త్రూ ప్రేయర్ లైఫ్. ఆ విధంగా ప్రార్థన చేస్తే, అందరూ ఉపవాసం ఉంటే అసలు ఈ యుద్ధాలు, గొడవలు అనేవి ఉండవు. అందరికి అక్కడ వారి వారి ధర్మశాస్త్రం పాటించాలి, యుద్ధాలు తగ్గాలి, ఎవరు చనిపోదని మనం ప్రార్థన చేద్దాం. ఫలించండి మీరు కూడా. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ఇఫ్ యూ ప్రే ఫర్ జెరూసలేం, God will double bless to your home and your family members and your spiritual life. Double blessing will come to your home 30 times, 60 times, 100 times. Okay, God bless you. Have a nice day.